అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐక్యరాజ్య సమితిపై నమ్మకం లేదు. అనేక దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ఫెయిల్ అయింది. అమెరికానే అసలైన యుఎన్గా మారింది. ఇలాంటి ఎన్నో కామెంట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నోటి నుంచి వినిపించాయి. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యునైటెడ్ నేషన్స్ తీరుని విమర్శిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా దానికి ఆల్టర్నేట్ ఆర్గనైజేషన్ ని తీసుకురానున్నారనే న్యూస్ వరల్డ్ వైడ్ కొత్త డిబేట్ కు దారితీసింది. ట్రంప్ చైర్మన్ గా బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుకు అమెరికా సన్నాహాలు చేస్తుంది. అసలు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ పాలసీ ఏంటి? అందులో చేరాలంటే ప్రాసెస్ ఏంటి? ఐక్యరాజ్య సమితి స్థానంలో మరో ప్రత్యామ్నాయ శక్తి. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు ట్రంప్. బోర్డ్ ఆఫ్ పీస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న అంశం. దశాబ్దాలుగా ప్రపంచ శాంతిని కాపాడడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా రోజులుగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం లాంటి కీలక విషయాల్లో యుఎన్ కేవలం ఒక చర్చా వేదికగా మిగిలిపోయిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు, అమెరికా ఇచ్చే భారీ నిధులతో నడుస్తూ అమెరికా ప్రయోజనాలకే విఘాతం కలిగించేలా కొన్ని నిర్ణయాలు ఉండడాన్ని ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా తనదైన శైలిలో శాంతిని నెలకొల్పేందుకు బోర్డ్ ఆఫ్ పీస్ అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. అనేక దేశాల మధ్య యుద్ధాలను ఆపడంలో, ప్రపంచ శాంతిని కాపాడడంలో యుఎన్ ప్రేక్షక పాత్రకే పరిమితమైందని ట్రంప్ విమర్శించారు. తానే వివిధ దేశాల మధ్య యుద్ధాలను ఆపానని, అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించారని, ఇప్పుడు అమెరికానే అసలైన ఐక్యరాజ్య సమితిగా మారిందని చెప్పారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలోనూ ట్రంప్ ఇదే తరహాలో ఐక్యరాజ్య సమితి పనితీరుపై కామెంట్లు చేశారు. ఐక్యరాజ్య సమితికి పెద్ద మొత్తంలో నిధులు అందించే దేశం అమెరికానే. అయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ కారణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి 31 యుఎన్ అనుబంధ సంస్థలకు ఇచ్చే నిధుల్లోనూ భారీగా కోత విధించింది అమెరికా. సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షణ దళాలను కూడా కుదించారు. ఈ దళాల బడ్జెట్ ని ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా నిలిపివేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఐక్యరాజ్య సమితిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యుఎన్ సంస్థలు తమ పట్ల వివక్ష చూపిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇదే నెలలో ఐక్యరాజ్య సమితికి చెందిన 3 ముఖ్యమైన విభాగాలతో ఆ దేశం సంబంధాలు తెంచుకుంది. పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేసే యుఎన్ఆర్డబ్ల్యూఏ సంస్థలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని ఆరోపిస్తూ ఆ సంస్థను ఇజ్రాయెల్ నిషేధించింది. అంతేకాదు, యుఎన్ ఇచ్చే రిపోర్టులు ఏకపక్షంగా ఉంటున్నాయని, తమ దేశంపై జరిగిన దాడులను ఐక్యరాజ్య సమితి సరిగ్గా ఖండించలేదని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో పాటు ఇతర నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ కి ప్రత్యామ్నాయంగా కొత్త సంస్థను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. అదే బోర్డ్ ఆఫ్ పీస్. ప్రపంచ దేశాలు అమెరికాతో సామరస్యంగా ఉండేందుకు ప్రతిపాదిత బోర్డ్ ఆఫ్ పీస్ లో స్థానం కోసం $1 బిలియన్ ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో అనేక మంది విమర్శకులు ట్రంప్ శాంతి బోర్డ్ ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయం అని అభిప్రాయపడుతున్నారు. డ్రాఫ్ట్ ప్రకారం బోర్డ్ ఆఫ్ పీస్ కి ప్రెసిడెంట్ ట్రంప్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సభ్య దేశం చార్టర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఇందులో ఉండదు. ఆ తర్వాత సభ్యత్వం పునరుద్ధరించాలా వద్దా అనేది పూర్తిగా చైర్మన్ నిర్ణయానికి లోబడి ఉంటుంది. అంతేకాదు, సభ్యులుగా ఏ దేశాలను ఆహ్వానించాలనేది కూడా ట్రంప్ ఒక్కరే డిసైడ్ చేస్తారు. అయితే నిర్ణయాలు మాత్రం మెజారిటీ ఆధారంగా తీసుకుంటారు. ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు ఉంటుంది, కానీ ఆ నిర్ణయాలకు చైర్మన్ ఆమోదం తప్పనిసరి. చార్టర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొదటి సంవత్సరంలోపు పీస్ బోర్డుకు $1 బిలియన్ కంటే ఎక్కువ నిధులు అందించే సభ్య దేశాలకు ఈ 3 ఏళ్ల సభ్యత్వం పదం వర్తించుదని డ్రాఫ్ట్లో తెలిపారు. ట్రంప్ చాలా కాలంగా ఐక్యరాజ్య సమితిపై చేస్తున్న విమర్శలకు కొనసాగింపుగానే యుఎన్ కి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు విమర్శకులు ఆందోళన చెందుతున్నారు.
మధ్య స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు, నమ్మకమైన చట్టబద్ధమైన పాలనని పునరుద్ధరించేందుకు, ఉద్రిక్తతలు, వివాదాలు, విధ్వంసానికి గురైన ప్రాంతాల్లో శాశ్వతమైన శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించే అంతర్జాతీయ సంస్థగా బోర్డ్ ఆఫ్ పీస్ పనిచేయబోతోంది. 3 సభ్య దేశాలు చార్టర్కు అంగీకరించిన తర్వాత ఇది అధికారమవుతోంది. అయితే వైట్ హౌస్ మాత్రం ఈ రిపోర్ట్ను తప్పని చెప్పింది. బోర్డ్ ఆఫ్ పీస్లో చేరేందుకు కనీస సభ్యత్వ రుసుము లేదని స్పష్టం చేసింది. ఇది శాంతి, భద్రత, ప్రాంత శ్రేయస్సు పట్ల నిబద్ధత ప్రదర్శించే భాగస్వామ్య దేశాలకు శాశ్వత సభ్యత్వాన్ని ఇస్తుందని వైట్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్రంప్ ఆలోచనల ప్రకారం బోర్డ్ ఆఫ్ పీస్ సాంప్రదాయ దౌత్య మార్గాలకు భిన్నంగా వ్యాపార ధోరణి కలిగిన శాంతి ఒప్పందాలపై ఆధారపడి ఉండనుంది. సుదీర్ఘ చర్చలు, తీర్మానాలు లేకుండా వివాదంలో ఉన్న దేశాల అధినేతలతో ట్రంప్ నేరుగా చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. యుద్ధాల వల్ల కలిగే నష్టం కంటే శాంతి వల్ల కలిగే ఆర్థిక లాభాలను దేశాలకు వివరించడమే ఈ బోర్డు ప్రధాన విధి. బోర్డ్ ఆఫ్ పీస్లో అమెరికా మాటే శాసనం. ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారంలో ఉండవు. పీస్ బోర్డుకు ట్రంప్ చైర్మన్ గా వ్యవహరిస్తూ నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోనే ఉంచుకుంటారు. ఈ పీస్ బోర్డులో సభ్యత్వం పొందేందుకు ఐక్యరాజ్య సమితిలో ఉన్నట్లు సుదీర్ఘ నియమ నిబంధనలు ఉండకపోవచ్చు. ఇందులో చేరాలనుకునే దేశాలకు ట్రంప్ కొన్ని కఠినమైన షరతులు విధించే అవకాశం ఉంది. రక్షణ కోసం అమెరికాపై ఆధారపడే దేశాలు ఖచ్చితంగా నిర్ణీత మొత్తంలో నిధులను బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. బోర్డులో సభ్యత్వం కోరే దేశాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు. అమెరికాతో నేరుగా ఒప్పందాలు చేసుకున్న దేశాలకే ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా సూచించిన ఆర్థిక, రాజకీయ సంస్కరణలు అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పట్ల అమెరికా, ఇజ్రాయెల్ ముందు నుంచి కఠినమైన విమర్శనాత్మక వైఖరిని చూపుతున్నాయి. ఇప్పుడైతే బహిరంగంగానే యుఎన్ తీరుని తప్పుపడుతున్నాయి. ఆ సంస్థ ముఖ్య విభాగాలతో సంబంధాలు తెంచుకోవటం, నిధుల్లో కోత విధించడం లాంటివి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా అమెరికా బోర్డ్ ఆఫ్ పీస్ లాంటి కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. శాంతి చర్చల్లో క్రమంగా ఐరాస పాత్రను తగ్గించి తన పర్యవేక్షణలో ఉండేలా అమెరికా ప్లాన్ చేస్తుంది. అయితే ట్రంప్ ని నమ్మి సరికొత్త పీస్ బోర్డునే చేరే దేశాలేవి? అమెరికా అడుగులపై యుఎన్ ఎలా స్పందిస్తుంది? ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా అమెరికా బోర్డ్ ఆఫ్ పీస్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో సభ్యత్వం కోసం ఏ దేశమైనా సుమారు 8,300 కోట్ల నిధులు సమకూర్చాలనే ప్రతిపాదన చర్చనీయాంశమైంది. 2024-25 నాటి మధ్యప్రాచ్య పరిణామాల తర్వాత యుఎన్లోని కొన్ని విభాగాలు ఇజ్రాయెల్ పట్ల వివక్ష చూపుతున్నాయని, ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా సహకరిస్తున్నాయని అమెరికా బాహటంగానే విమర్శిస్తోంది. ఈ క్రమంలో అమెరికా బోర్డ్ ఆఫ్ పీస్ అనే సరికొత్త అంతర్జాతీయ వేదికను తెరపైకి తెచ్చింది. ఇది గాజా పునర్నిర్మాణం, శాంతి చర్చల్లో యుఎన్ పాత్రని తగ్గించి తన పర్యవేక్షణలో ఉండేలా అమెరికా ప్లాన్ చేస్తోంది. అంతేకాదు, యుఎన్ తీర్మానాలు దేశాల అంతర్గత భద్రత, సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకుంటున్నాయని అమెరికా భావిస్తోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలో అవినీతి, జవాబుదారీతనం లేదని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నాయి. వీటన్నిటికీ మించి ఈ రెండు దేశాలు యునైటెడ్ నేషన్స్ ని నిష్పక్షపాత సంస్థగా చూడడం లేదు. అందుకోసమే యుఎన్ నుంచి బయటకు వచ్చేందుకు, దాని ప్రాధాన్యతని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ను నమ్మి పీస్ బోర్డులో చేరే దేశాలేవి అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. అమెరికా ప్రతిపాదించిన ఈ కొత్త బోర్డులో చేరేందుకు ఇప్పటికే కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. గాజా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఈజిప్ట్ లాంటి దేశాలు అమెరికాతో చేతులు కలిపే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం పైన ఈ బోర్డు దృష్టి పెట్టనుందనే ప్రచారం బ్రిటన్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంది. లాటిన్ అమెరికా దేశాలైన అర్జెంటీనా ఇప్పటికే ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలుస్తోంది.
రష్యా, చైనా లాంటి దేశాలు బోర్డ్ ఆఫ్ పీస్ ని అమెరికా ఆధిపత్య సంస్థగా పరిగణిస్తూ దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ తీరుతో ఐక్యరాజ్య సమితి అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఇప్పటికే యుఎన్ కి ఇచ్చే నిధుల్లో అమెరికా 10% కోత విధించింది. పాలస్తీనా శరణార్థుల సంస్థ లాంటి విభాగాలకు నిధులు పూర్తిగా నిలిపివేసింది. ఇండియా కూడా చాలా ఏళ్లుగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలను కోరుకుంటోంది. అమెరికా ప్రతిపాదించే బోర్డులో భారత్ చేరితే మధ్యప్రాచ్యంలో మనకున్న ప్రాబల్యాన్ని పెంచుతుంది. కానీ యుఎన్ని కాదని పూర్తిగా అమెరికా గుప్పిట్లో ఉండే సంస్థలో భారత్ చేరే అవకాశం లేదంటున్నారు. అమెరికా గనక బోర్డ్ ఆఫ్ పీస్ సంస్థని ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. మొదటిగా ఐక్యరాజ్య సమితి ప్రాముఖ్యత తగ్గిపోతోంది. నిధుల కోతతో యుఎన్ ఉనికి ప్రమాదంలో పడుతోంది. కొత్త కూటములు కూడా పుట్టుకొచ్చే అవకాశాలున్నాయి. అమెరికాకు సన్నిహితంగా ఉండే దేశాలు ఓవైపు, చైనా, రష్యా లాంటి దేశాలు మరోవైపు చీలిపోయే ప్రమాదం ఉంది. ట్రంప్ తన స్టైల్లో త్వరితగతిన పరిష్కారాలు చూపడం మొదలు పెడితే ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివాదాలు త్వరగా సమసిపోయే అవకాశం ఉంది. అమెరికా బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా ప్రపంచ శాంతి చర్చలను వైట్ హౌస్ కు మార్చాలని చూస్తోంది. ఇది గనక విజయవంతమైతే రాబోయే రోజుల్లో ఐక్యరాజ్య సమితి ట్రంప్ చెప్పినట్లుగా కేవలం ఒక చర్చా వేదికగా మిగిలిపోతుంది. అసలు నిర్ణయాధికారాలన్నీ అమెరికా నేతృత్వంలోని బోర్డు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఓ రకంగా గ్లోబల్ పోలీస్ వ్యవస్థను ప్రైవేటీకరించడం లాంటిదే. ఇది ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతుందా, సరికొత్త ఆధిపత్య పోరాటాలకు దారి తీస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయం అనే డిబేట్ మాత్రం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది.